హలో గైస్, మనం ఇప్పుడు చాట్‌జీపీటీలో లెటర్స్ ఎలా రాయాలి, ఎలా అడగాలనేది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఐ నీడ్ టు రైట్ ఏ లెటర్ టు ప్రిన్సిపల్ సార్ అని చెప్పి రాశాను. సో గివ్ మీ లెటర్ అని చెప్పి రాశాను. ఇక్కడ చూడండి, మనకి ఇస్తుంది లెటరు. సో నీకు రీజన్ అడుగుతుంది చూడండి, అక్కడ మనకి ఏ రీజన్ అనేది అడుగుతుంది. నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ అని చెప్పి అప్లై చేస్తున్నాను. చూడండి, టీసీ అని చెప్పి యాడ్ చేసి మనకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ని మనం కాలేజీలో ఎప్పుడైనా లెటర్ రాయాల్సి వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ టీసీ లెటర్ మనం రాసిస్తే మనకి పనులన్నీ ఈజీగా అయిపోతాయి అనమాట. ఇలా మనం చాలా టైప్స్ ఆఫ్ లెటర్ రాయొచ్చు. చూడండి, ఇంకొక లెటర్ అడగబోతున్నాను ఇప్పుడు. అండ్ ఐ వాంట్ టు రైట్ లెటర్ ఫర్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్కి లెటర్ రాయాలనుకుంటున్నాను. చూడండి, మా ఫ్రెండ్కి దేనికోసం లెటర్ రాయాలని అడుగుతుంది. సో ఫర్ ట్రిప్, మన ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ వేయాలనుకుంటున్నాను. సో ఆ ట్రిప్ కోసం నేను లెటర్ రాస్తానని చెప్పి అబౌట్ ట్రిప్ అని చెప్పి టైప్ చేశాను. మనం ఎలా టైప్ చేసినట్టయితే అది మొత్తం అనలైజ్ చేసుకుని ఆ ట్రిప్ కోసం ఒక లెటర్ రాసి చూపిస్తుంది మనకి. చూడండి, అబౌట్ మై ఫ్రెండ్స్ ఆర్ ప్లానింగ్ ట్రిప్. చూడండి, సో ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల ఇలా ప్లాన్ జరుగుతుంది. మనకు ప్లాన్ ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ప్యాకేజ్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. సో డెస్టినేషన్, డేట్స్, అనౌన్స్మెంట్స్ అనే చాలా ఉన్నాయి మనకి అక్కడ. చూడండి, నేను ఇప్పుడు కామెడీ లెటర్ ఒకటి రాయబోతున్నాను. చూడండి, ఐ వాంట్ రైట్ ఏ లెటర్ టు ఐ వాంట్ రైట్ ఏ లీవ్ లెటర్ టు ఫర్ స్కూల్ ఆర్ కాలేజ్. చూడండి, లీవ్ లెటర్ అనేది వచ్చింది. సో లీవ్ లెటర్ అనేది నేను కాలేజీకి రాయాలనుకుంటున్నాను. సో కాలేజ్కి లీవ్ లెటర్ రాయాలంటే అక్కడ టైప్ చేయాలి, మెన్షన్ చేయాలి ఫర్ కాలేజ్ అని చెప్పి. టు హెచ్ఎం. ఓకే, ఫైల్ ఫీల్డ్ అడ్జస్ట్ ది డీటెయిల్స్, హౌ మచ్ యువర్ సిచ్యువేషన్. ఓకే, మన లొకేషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో నో ఫర్ కాలేజ్ ప్రిన్సిపల్. నేను కాలేజ్ ప్రిన్సిపల్ రాయాలనుకుంటున్నాను లెటర్. చూడండి, కాలేజ్ ప్రిన్సిపల్కి ఎలా లెటర్ రాయాలో అక్కడ మనం టైప్ చేసి చూపిస్తుంది. ఇది మొత్తం కాపీ చేసుకుని కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటే చాలు. అండ్ ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్ ఆర్జిఎఫ్. చూడండి, లెటర్ రాసి వస్తుంది మనకి. చాలా ఫన్నీగా ఉండదు ఇది. మనకి ఎవరికైనా లెటర్ రాయాలంటే ఇలాగ మనకి లెటర్ రాసి చూపిస్తుంది. ఏ లెటర్ అయినా రాయొచ్చు. నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. సో మనం ఏ లెటర్ అయినా రాయొచ్చు, ఎవరికైనా రాయొచ్చు. చాలా బాగా రాస్తుంది ఇది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.